హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద 143 కోట్లతో 990 మీటర్ల పొడవున ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. దీంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడతామన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్డిపి పేరిట తీసుకున్న ఈ కార్యక్రమంలో మనం మొదటి దశలో 8,052 కోట్ల 92 లక్షల రూపాయలతో 47 వివిధ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ కూడా తీసుకున్నాం. మొత్తం 47 తీసుకున్నాం. ఆ 47లో ఒక్క ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతంలోనే 17 కార్యక్రమాలు తీసుకున్నాం. 17 వివిధ ప్రాజెక్టులు తీసుకున్నాం. మీకు మిగతా వాళ్ళకి అనుమానం రావద్దు కాబట్టి పేర్లతో సహా చెప్తాను. ఎక్కడ తీసుకున్నాం, ఏం పూర్తయినాయి, ఇంకా ఏం పూర్తి చేయవలసి ఉందన్నది కూడా చెప్పే బాధ్యత నా మీద ఉంది. మొత్తం 47లో మొదటి దశలో తీసుకున్న 47, రెండవ దశలో తీసుకున్న 12, మొత్తం 47లో ఇప్పటికీ 32 వివిధ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 7 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్లు, అదేవిధంగా ఒక కేబుల్ స్టేట్ బ్రిడ్జు, 2 బ్రిడ్జ్ల వైడనింగు, వాటితో పాటు ఓఆర్ఆర్ నుంచి మెదకు ఒక రీహాబిలిటేషన్ అది కూడా తీసుకున్నాం. మొత్తం కలిపినట్టయితే 32 వర్క్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం. ఆ 32 లెక్క నేను ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చిపోతాను, మీరు చూసుకోవచ్చు. కాకపోతే అందులో మన ప్రాంతంలో మనం చేసిన కార్యక్రమాలు, ఇక్కడ ఎల్బీ నగర్ లో చేసిన కార్యక్రమాలు, సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే అన్నారు, ఎవరైనా సోదరుడు లేదా సోదరి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా, ఇటు ఉప్పల్ నుంచి బైరామల్ కూడా పోవాలన్నా ఈ జంక్షన్, ఈ నాగోల్ ప్రాంతం కానీ ఎల్బీ నగర్ చివరస్తా కానీ ఎంత గందరగోళంగా ఉండేదో 6-7 ఏళ్ల కిందట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయ్యేదో, ఎన్ని గంటల అవస్థ అయ్యేదో మీకే నాకంటే బాగా తెలుసు. హైదరాబాద్ నగరం ఒకవైపు విస్తరించడం అనేది మనందరికీ సంతోషకరమైనప్పటికీ, ఇంకోవైపు దానికి తగ్గ స్థాయిలో మౌలిక వసతులు కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే, దానికి తగ్గ విధంగా నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక సదుపాయాలు మనం పెంచుకోకపోతే మనం కూడా ఒక బెంగళూరు లాగా అధోగతి పాలయ్యే